యుద్ధంలో సైనికులు ఇదివరకు కత్తులతో పోరాడేవాళ్లు. కాలం మారింది. కత్తుల స్థానంలో తుపాకీలు వచ్చాయి. ప్రారంభంలో సాధారణ తుపాకీలనే యుద్ధంలో వినియోగించేవారు. అయితే ఈ తుపాకీలకు బుల్లెట్లు పరిమితంగానే ఉంటాయి. బుల్లెట్లు అయిపోతే ఫిల్ చేసుకోవడం యుద్ధంలో ఇబ్బందిగా మారేది. ఈ సమస్యను పరిష్కరించడానికి 1947లో కొత్త మిషన్ గన్ వచ్చింది. అదే AK-47 మిషన్ గన్. అయితే ఇందులో కూడా కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసేందుకు పలు మిషన్ గన్లు వచ్చాయి. కానీ అవేవి ఆకట్టుకోలేకపోయాయి. AK-47 సమస్యను పరిష్కరించలేదు. దానికి మించిన గన్ AR-15 మిషన్ గన్ వచ్చింది. కానీ దాని కాస్ట్ ఎక్కువ. AK-47లా ఉండాలి, AR-15లా పనిచేయాలి. ఈ లక్ష్యాన్ని ఎవరూ చేరుకోలేదు. కానీ ఇప్పుడు భారత్ అలాంటి స్నైఫర్ను తయారు చేసింది. AK-47 AR-15 ఫీచర్లతో ముందుకొచ్చింది. అసలు ఆ రైఫిల్ ఏమిటి? భారత్లో ఆ మెషిన్ గన్ను ఎవరు అభివృద్ధి పరిచారు? AK-47 ను తలదన్నే కొత్త రైఫిల్ రాబోతోందా? ఉగ్రం మిషన్ గన్ ప్రత్యేకతలేంటి? దేశీయంగా మిషన్ గన్ల తయారీ ఊపందుకుంటోందా? యుద్ధం వస్తే వార్ ట్యాంకర్లు, క్షిపణులు, రాకెట్లు, ఫైటర్ జెట్లు ఎంత ముఖ్యమో పోరాడే సైన్యానికి ఆయుధాలు కూడా అంతే కీలకం. సాధారణంగా సమీప దూరంలో ఉండే లక్ష్యాలను ధ్వంసం చేయడానికి భుజం మీద నుంచి లాంచర్ల ద్వారా రాకెట్లను వినియోగిస్తారు. అయితే శత్రువులు అతి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం తుపాకులు, రైఫిళ్లే కీలక పాత్ర పోషిస్తాయి. తుపాకీలో మ్యాగజిన్లో పరిమిత సంఖ్యలోనే బుల్లెట్లు ఉంటాయి. శత్రువు ఎదురుపడినప్పుడు మ్యాగజిన్ మార్చుకుంటూ కూర్చుంటే చంపేసి వెళ్లిపోతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిందే మిషన్ గన్. ఈ మిషన్ గన్నుల్లో చాలా రకాలు ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది మాత్రం AK-47. AK అంటే ఆప్టోమెట్ కల్నషీకోవ్. దీన్ని తొలిసారి 1947లో తయారు చేశారు. అందుకే దీనికి AK-47 అనే పేరును పెట్టారు. ఈ మిషన్ గన్ను ఇజ్వేక్ మెకానికల్ వర్క్ యూనిట్ తయారు చేసింది. దీని రూపకర్త మాత్రం మిఖాయిల్ కలన్షీకోవ్. ఆయన పేరు మీదనే ఈ గన్ బయటకొచ్చింది. అప్పటి వరకు ఉన్న తుపాకులు కేవలం 100 మీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని కాల్చడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ AK-47తో ఏకంగా 500 మీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని కూడా ధ్వంసం చేయవచ్చు. AK-47 రాకతో తుపాకీల చరిత్ర మొత్తం మారిపోయింది. AK-47 అనంతరం ఇతర మోడళ్లు వచ్చినా అంతగా ప్రచారంలోకి రాలేదు. అయితే AK-47 రైఫిల్తోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీని బరువు ఎక్కువగా ఉంటుంది. ఖాళీ మిషన్ గన్నే 4.3 కేజీలు ఉంటుంది. దీనికి భారీ మ్యాగజైన్ను జతచేస్తే మోసుకెళ్లడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు 500 మీటర్ల దూరం లక్ష్యాన్ని కూడా షూట్ చేసేలా దీన్ని రూపొందించారు. కానీ వాస్తవానికి 500 మీటర్ల దూరాన్ని గురిచూసి కొట్టడం అనేది అసాధ్యంగా మారింది. దీనికి ప్రత్యామ్నాయంగా అగ్రదేశాలు సొంతంగా మిషన్ గన్లను రూపొందించాయి. కానీ అవేవీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో భారత్ కొత్త రైఫిల్పై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఓ మిషన్ గన్ను తెరపైకి తెచ్చింది. దానికి ఉగ్రం అని పేరును పెట్టింది. క్రూరమైన లేదా భయంకరమైనదని దీని అర్థం. నిజానికి ఆయుధ మార్కెట్లో చిన్న, తేలికపాటి ఆయుధాలకు అధిక డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో భారత్ ఉగ్రం రైఫిల్ను తీసుకొచ్చింది. అయితే ఉగ్రం రైఫిల్ తన మార్కును నిలుపుకుంటుందా? దాని ముఖ్య లక్షణాలేంటి? దాని ధర ఎంత? ముఖ్యంగా AK-47ను మరిపిస్తుందా? వంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉగ్రం రైఫిల్ 4 కిలోల బరువు ఉంటుంది. 500 మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా గురిచూసి కాల్చే సదుపాయం ఉంటుంది. అంతేకాదు దీని క్యాలిబర్ 7.62 x 51 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఉగ్రంలో 20 రౌండ్ల మ్యాగజిన్ ఉంటుంది. అయితే ఉగ్రం మ్యాగజిన్ ను AK-47 కంటే తక్కువకు ఎందుకు కుదించారు? ఉగ్రంలో 20 రౌండ్ల మ్యాగజిన్ ఉంది. నిజానికి AK-47 మిషన్ గన్ 30 రౌండ్ల మ్యాగజిన్ ఉంటుంది. అయితే ఈ మ్యాగజిన్ లో ఉన్న బుల్లెట్లు కాల్పులకు వినియోగించరు. మ్యాగజైన్ ను స్టోరేజ్ మాత్రమే. అందుకే ఉగ్రం మిషన్ గన్ లోని మ్యాగజైన్ ను కుదించారు. అలా చేయడంతో బరువు తగ్గడంతో గన్ ఫైరింగ్ సమయంలో ఫైటర్ కు కొంత ఈజీ అవుతుంది. ఇక ఉగ్రం రైఫిల్ కీలకమైన భాగాలను కఠినంగా ఉండేలా ఉక్కుతో తయారు చేశారు. ఈ రైఫిల్ ను 2 పద్ధతుల్లో ఉపయోగించవచ్చు. ఆటోమేటిక్ ఫైరింగ్ మోడ్ ను పెడితే గుళ్ల వర్షం కురిపిస్తుంది. అలాగే సింగిల్ మోడ్ ను కూడా వాడుకోవచ్చు. ఇక AK-47 కు ప్రత్యామ్నాయంగా తెచ్చిన AR-15 మిషన్ గన్ వచ్చింది. AR అంటే ఆర్మలైట్ రైఫిల్ అని అర్థం. అయితే AK-47 AR-15 రైఫిళ్లను ఉగ్రం తలపిస్తోంది. అంటే ఒక రైఫిల్తో 2 రకాల ఫ్యూచర్లు ఉగ్రం రైఫిల్తో అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఉగ్రం రైఫిల్ను ఎవరు అభివృద్ధి చేశారు? దాన్ని ఎవరు ఉపయోగించబోతున్నారు? భారత్కు చెందిన ప్రైవేట్ డిఫెన్స్ సంస్థ ద్వీప ఆర్మర్ లిమిటెడ్తో కలిసి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఉగ్రం రైఫిల్ను తయారు చేశారు. దీన్ని భారత సాయుధ దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలు ఉపయోగించేందుకు సులువుగా ఉండేలా ఉగ్రం మిషన్ గన్ను రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. దీన్ని 2 ఏళ్ల క్రితమే ప్రారంభించారు. నిజానికి DRDO ద్వీపా కలిసి ఉగ్రం స్నైపర్ గన్నును కేవలం 100 రోజుల్లోనే అభివృద్ధి చేశారు. ఇప్పుడు దీన్ని అంతర్గతంగా పరీక్షిస్తున్నారు. ఈ రైఫిల్ ఆపరేషన్లో శక్తి సామర్థ్యాలను వివిధ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. కఠినమైన మంచులో, తీవ్రమైన వేడి ప్రాంతాలతో పాటు నీటి అడుగున కూడా ఉగ్రం రైఫిల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
ట్రయల్స్ సమయంలో ఫైరింగ్ చేసిన బుల్లెట్ల రౌండ్ల సంఖ్య, లక్ష్యాన్ని చేరుకున్న బుల్లెట్ల ప్రభావం, ఫైరింగ్ వంటి అంశాలను తనిఖీ చేస్తారు. అధిక ఎత్తున్న ప్రాంతాల్లోనూ దీని ఫైరింగ్ సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. నిజానికి భారత్లో అసాల్ట్ రైఫిల్స్ కు భారీగా కొరత ఉన్న సమయంలో ఉగ్రం స్నైపర్ అందుబాటులోకి వస్తుంది. గత నెలలో 70,000 NIC సాయర్ రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు భారత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC ఆమోదం తెలిపింది. ఈ రైఫిళ్లు భారత్ రూపొందిస్తున్న ఉగ్రంకు దగ్గరగా ఉంటాయి. స్వదేశీ రైఫిళ్ల విషయానికి వస్తే AK-203 మిషన్ గన్లను ఉత్పత్తి చేయడానికి రష్యాతో భారత్ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లోనే ఈ రైఫిళ్లను తయారు చేసేందుకు రష్యా అంగీకరించింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో AK-203 మిషన్ గన్ల తయారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. భారత్కు చెందిన ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ PLR సిస్టమ్స్ ఇజ్రాయెల్ రక్షణ రంగానికి ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ సొంతంగా రైఫిళ్లను ఉత్పత్తి చేస్తే బిజినెస్ పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక DRDO తన క్యాంపస్లో చిన్న ఆయుధాల తయారీకి, ప్రత్యేక బ్యారెల్ తయారీకి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆయుధాలను తయారు చేయడమే DRDO లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక బ్యారెళ్ల తయారీతో ప్రయోజనమేమిటి అంటే, గన్నులకు బ్యారెళ్లు అత్యంత కీలకమైనవి. వీటిని తయారు చేసే సాంకేతికత భారత్లోని ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు లేదు. ఇప్పటి వరకు బ్యారెళ్ల విడిభాగాలను ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా దిగుమతి చేసుకున్న వాటి విలువ 60 కోట్ల రూపాయలు. ఇలా దిగుమతి చేసుకోవడం అత్యంత ఖరీదైన వ్యవహారం కూడా. పైగా సమయం కూడా వృధా అవుతుంది. మిషన్ గన్లు తయారీ ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రైవేట్ రక్షణ పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందుకే ఇన్నాళ్లు మిషన్ గన్ల తయారీకి ప్రైవేట్ పరిశ్రమలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే DRDO రంగప్రవేశం చేసింది. బ్యారెల్ విడిభాగాల తయారీకి సిద్ధమైంది. DRDO బ్యారెల్ విడిభాగాలను అందిస్తే మిషన్ గన్ల ధర కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో మిషన్ గన్ల తయారీకి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బ్యారెళ్ల తయారీలో DRDOకు అపారమైన అనుభవం ఉంది. అందుకే ఈ రంగంలోకి రక్షణ సంస్థ అడుగుపెట్టింది. ఈ బ్యారెళ్ల తయారీని ఆత్మనిర్భర్ భారత్ లేదా రక్షణ రంగంలో స్వావలంబనగా చూడొచ్చు. సమీప భవిష్యత్తులో మన దేశంలో కొత్త రకం రైఫిళ్లు తయారయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగానికి కొత్త ఊపు వచ్చింది. ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నారు. ప్రైవేట్ రంగ సంస్థలు మరిన్ని వస్తే ఆయుధ ఉత్పత్తి పెరుగుతుంది, పలువురికి ఉపాధి కూడా లభిస్తుంది.